బిగ్ బాస్ 7వ సీజన్ ముగిసింది. సుమారు 100 రోజులకు పైగా సాగిన ఈ సెలబ్రిటీ గేమ్ షో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర ప్రేక్షకులకు ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందించిన బిగ్ బాస్ షో ముగియటంతో చాలా మంది నిరాశ చెందారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ షో వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి బిగ్ బాస్ యాజమాన్యం ఓ శుభవార్త చెప్పింది. గతేడాది లాగానే ఈసారి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారట. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం వేట కొనసాగిస్తున్నారట. 7వ సీజన్ లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చి ఒక వారంలోనే ఎలిమినేట్ అయిన నయని పావనిని మళ్లీ బిగ్ బాస్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. హౌస్ లో ఉన్న వారం రోజుల్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకున్నారు నయని పావని. టాప్ 5 లో నిలుస్తుందని చాలా మంది భావించారు. అయితే ఉన్నట్లుండొచ్చిన వారం లోపే నయనిని ఎలిమినేట్ చేశారు. దీంతో ఏడ్చుకుంటూ హౌస్ నుంచి బయటకు వెళ్లిన అందాల తార తనతో పాటు అందరినీ ఏడిపించేసింది. ఇలా అతి తక్కువ కాలంలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న నయనిని ఎలాగైనా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. నయనితో పాటు ప్రముఖ ఫోక్ సింగర్ బోలే షావలి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లోకి రానున్నాడని టాక్ వినిపిస్తుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన పాటలు మాటలతో ఎంటర్టైన్ అందించారు పాటబిడ్డ. వీటన్నిటికీ మించి పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడంలో బోలే కీలక పాత్ర పోషించి రియల్ హీరోగా మారిపోయాడు. దీంతో పాటబిడ్డను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బర్రెలక్క అలియాస్ కరె శిరీష పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీరితో పాటుగా ఓటీటీ సీజన్ 2 కోసం ఏకంగా 12 మంది ఫేమస్ యూట్యూబర్లను రంగంలోకి దించుతున్నారని వార్తలొస్తున్నాయి. వీరిలో సగం మంది లేడీ యాంకర్లున్నారట. మార్చిలోని బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ను లాంచ్ చేయొచ్చని తెలుస్తుంది. బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్ తో పాటుగా బిగ్ బాస్ ఓటీటీ అని 2 ఏళ్ల క్రితం ప్రకటించారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ 24/7 షోని రన్ చేశారు. హోస్ట్ గా నాగార్జున గారే ఓటీటీ బిగ్ బాస్ ని చూశారు. అయితే ఓటీటీ బిగ్ బాస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే అది టెలికాస్ట్ అవ్వడం వల్ల ఆ టైంలో ఎక్కువ మంది ఓటీటీ బిగ్ బాస్ చూడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ అంతా కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మీద ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఓటీటీ సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ రెగ్యులర్ షోలో పాపులర్ అయిన వారిని కొందరిని తీసుకుంటారు. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో కూడా బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన వారిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.